వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో విద్యా వ్యవస్థ అగమ్య గోచరంగా తయారైంది. సర్కారు వారి నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆ నిధులను సేకరించవచ్చని సూచించింది. డిపాజిట్లపై వచ్చే 7% వడ్డీతో ఫీజు రియంబర్స్ చేయవచ్చని అంటున్నారు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు. గత ప్రభుత్వ బకాయిలు మాకే సంబంధం అన్నట్లుగా మాట్లాడటం వల్ల తమ నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు విమర్శించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లక్షలాది మంది విద్యార్థులతో నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కొన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టిన బకాయిలు విడుదల చేయాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధి రవికుమార్ తెలిపారు. బంద్ తర్వాత కొన్ని యూనివర్సిటీ పరీక్షలు ఉన్నా నిర్వహించబోమన్నారు. పరీక్షలు ఉంటే ఎంత, పోతే ఎంత, కళాశాలలు మునిగిపోతే ప్రమాదం ఉందని రవికుమార్ తెలిపారు. కళాశాలలో అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, సబ్ స్టాఫ్ ఏదైతే బాధలు పడుతున్నారో కొంత రిలాక్స్ అయిపోయి వాళ్ళు కూడా మీలాగే దసరా పండుగ జరుపుకుంటారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకున్నాము. కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా చూద్దామని చెప్పారు. కానీ రీసెంట్ మీటింగ్స్లలో ఏదైతే చెప్పారో చీఫ్ సెక్రటరీ గారు, బ్యాంకు పెట్టడం కష్టము, బ్యాంకు ద్వారా ఇవ్వడం కష్టం అన్నప్పుడు సార్ బ్యాంకు పెట్టకపోవడం అనేది ప్రభుత్వ నిర్ణయము. మా కళాశాలలో ఒక బాధ్యతాయుతంగా మీకు ఒక రెవెన్యూ అనేది చూపెట్టాము, హౌ టు జనరేట్ రెవెన్యూ అనేది కూడా చెప్పాము. ఒకవేళ సాధ్యమైతే లేదు కాబట్టి ప్రభుత్వం ప్రపంచంలో ఏ రకమైన ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ చేసి మాకు చెప్పండి అన్నాము. మళ్ళీ అప్పుడు కూడా మొత్తం డబ్బు అడగలేదు. 1200 కోట్ల రూపాయలే మీరు ఏదైతే ఇద్దామని టోకెన్స్ ఇచ్చారో అదొక్కటే ఇవ్వమని అడిగాము. అయినా కూడా అది కూడా మేము ఇవ్వము అని చెప్పేసి నిన్న ఏదైతే చెప్పారో దాంతో కళాశాలలు అంతా ప్యానిక్ అయిపోయాయి. కళాశాలలు ఏం చేయాలో తోచని పరిస్థితి, జీతాలు ఇలాంటి పరిస్థితి. ఒక కళాశాల యాజమాన్యాలకు రోజు కళాశాలలో ఘర్షణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో కళాశాలను మూసివేయడం తప్ప వేరే అటువంటి గత్యంతరం లేదు. కాబట్టి కళాశాలలు యునానిమస్గా నిర్ణయం తీసుకొని ఈరోజు జనరల్ బాడీలో పెట్టి జనరల్ బాడీలో కూడా యునానిమస్గా డిసిషన్ తీసుకొని చెప్పాయి. సో ఈ రోజు నుంచి కళాశాలలు బంద్ ఉంటాయి. కళాశాలలు బంద్ ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని వేడుకునేది మేము ఒకటే, 1200 కోట్ల రూపాయలు మీరు అయితే టోకెన్స్ ఇచ్చారో టోకెన్స్ ఇచ్చిన దాన్ని కూడా మీరు ఇయ్యము అని అంటారు. అది మమ్మల్ని అవమానపరచడం, మిమ్మల్ని మీరు అవమానపరచుకోవడము. సో దేర్ఫోర్ 1200 కోర్స్ మీరు ఇస్తే 21st రోజు లోపల మీరు ఇస్తే నవరాత్రులు స్టార్ట్ అయ్యే లోపల మేము కళాశాలను 22 నుంచి ఓపెన్ చేస్తాము, లేకపోతే నిరవధికంగా మూసివేస్తాము. 23, 24 తేదీల్లో హైదరాబాద్లో మొత్తం స్టేట్లో ఉన్నటువంటి 10 లక్షల మంది విద్యార్థులతో మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళకు కూడా చెప్పేస్తాము, ప్రభుత్వం మీకు ప్రామిస్ చేసింది, మీ చదువు ప్రభుత్వం చెప్పిస్తుంది, 4 సంవత్సరాలకి వెళ్ళి మీరు చెప్తలేదు. అయినా 4 సంవత్సరాలు మా శక్తి కొద్దీ మేము ప్రయత్నించేసి మేము మీకు ఎడ్యుకేషన్ ఇచ్చాము. మీరందరూ సెటిల్ అయ్యారు, కొంతమంది ఎడ్యుకేషన్ మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా ప్రభుత్వం బాధ్యత ఎందుకు తీసుకొని మీకు ప్రామిస్ చేసింది, ఎందుకు కళాశాలను ఇబ్బంది మీరు వాళ్ళు కలిసి చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు, పేరెంట్స్ అందరినీ కూడా విన్నవించి ఆ రోజు వాళ్ళని కూడా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మేము చెప్పదలుచు. సరే, ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాయి కళాశాల యాజమాన్యాలు? ఇప్పటికే రెంటెడ్ బిల్డింగ్స్ అనేకం ఉంటాయి ఈ ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి. మరోవైపు స్టాఫ్ ప్రధానంగా ఉంటాయి. మీరు తీసుకువచ్చినటువంటి అప్పుల భారం కూడా అదనంగా మీ పైన పడతా ఉంది. వీటికి సంబంధించి కళాశాలల్లో ఏదైతే అప్పులు తీసుకొచ్చేసి బిల్డింగ్స్ ఏదైతే కట్టామో ఆ బిల్డింగ్స్ కట్టినటువంటి అప్పులను మేము కళాశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మీద మేము డిపెండ్ కాలేదు. అది కూడా కష్టమైపోయింది. ఈరోజు అధ్యాపకుల జీతాలు, నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు, సబ్ స్టాఫ్ జీతాలు ఇలాంటి పరిస్థితి, కాలేజీలో చీపురు కొనాలన్నా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లలో కళాశాలలకు ఇది పోను, రికరింగ్ ఎక్స్పెండిచరు, ల్యాబొరేటరీస్ నడపలేకపోవడము, అప్పులు చేయడము, బస్సులు నడపలేకపోవడము, డీజిల్ కొనలేకపోవడము, ఎన్నో సమస్యలు ఈరోజు కాలేజీలు సతమతమైపోతున్నాయి. ఎడ్యుకేషన్ మీద కంటే సైడ్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్స్ కళాశాలలో చాలా మేనేజ్మెంట్స్ క్లోజ్ చేస్తున్నారు. మేనేజర్లకు అందరూ కాలేజీలో వెళ్ళిపోయిన తర్వాత 5 గంటల తర్వాత మేనేజ్మెంట్స్ పోయేటువంటి దుస్థితి ఈరోజు మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జారీ అయిన టోకెన్ల బకాయిలు విడుదల చేయాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.
నిర్వధిక బంద్కు పిలుపునిస్తూ కూడా ఆ ఉన్నత విద్యా మండలి సమైక్య నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు డిగ్రీ పీజీ కళాశాలల సమైక్య నేతలు ఉన్నారు. సూర్యనారాయణ గారు, సార్ ఏంటి ప్రభుత్వానికి మీరు సూచించేటటువంటి అంశం ఏంటి? ఈ యొక్క 21వ తారీఖు వరకు డెడ్ లైన్ విధించారు, ఏంటి సార్ అసలు? ఇప్పుడు నిర్ణయిస్తున్న గడువు కాలం కాదు ఇది. గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని తిరిగి అడుగుతూనే ఉన్నాం. మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి, అట్లీస్ట్ ఉన్న టోకెన్స్ ఇమీడియట్గా ఇవ్వాలని గత దసరా ముందు రోజు దసరా కంటే ముందు నుంచి మేము కోరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దసరా వచ్చింది కాబట్టి ఈ దసరా లోపల ఖచ్చితంగా మాకు టోకెన్స్ మొత్తం ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇదే పెద్ద సంక్షేమ పథకం. స్కాలర్షిప్ ఇచ్చడం అనేది పెద్ద సంక్షేమ పథకం. దీని పక్కన పెట్టి మిగతా అన్ని ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రైతుకి ఇచ్చే అమౌంట్ ఉన్నది, రైతు కొడుకును చదివేయకుండా రైతుకు ఇచ్చి ప్రయోజనం ఏముండదు. రైతుకి ఇవ్వండి, రైతే రాజు రాష్ట్రంలో మేము కాదనం, కానీ రైతు కొడుకును కూడా చదివిస్తే రేపొద్దు ఆ పరిస్థితి రాకుండా ఉంటాడు. ఆ విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆలోచించినప్పుడు ఇది కూడా ఒక సంక్షేమ పథకం. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పాడు, దీన్ని ఎప్పుడు కూడా పథకం కింద చూడొద్దు, భారతదేశ భవిష్యత్తు కింద చూడాలి. కాబట్టి రియంబర్స్మెంట్ అనేది మీరు రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వాలు సూచించగలిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా పెండింగ్ టోకెన్స్ అన్నీ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయనట్లయితే మేము జీతాలు ఇవ్వలేక, అద్దెలు కట్టలేక, వడ్డీలు చెల్లించలేక నడపలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మీరే బంద్ చేయండి, మీరేం నడపలేరు, మీరు ఎవరుగా అనే పద్ధతి క్రియేట్ చేయకుండా మీ అంతటా మీరే మమ్మల్ని ఇండైరెక్ట్గా బంద్ చేయమని చెప్తున్నట్టుగా కాకుండా మీరు కంపల్సరీ 6 నుంచి 650 కోట్ల టోకెన్స్ రిలీజ్ అయిన డిగ్రీ పీజీ కాలేజ్ అసోసియేషన్ తరఫున వాటన్నిటిని ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. సార్, మరోవైపు ఇప్పటి వరకు మొత్తం ఎన్ని బకాయిలు ఉన్నాయి? టోకెన్లు విడుదల చేసినటువంటి బకాయిలు ఎన్ని? టోటల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి వచ్చేసి 1800-1900 కోట్లు టోటల్ బకాయిలు ఉంటాయి. అందులో 650 కోట్ల దాకా టోకెన్స్ రిలీజ్ అయి ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇమ్మీడియట్గా టోకెన్స్ రిలీజ్ చేయండి. మిగతా ఏదైతుందో బడ్జెట్ రిలీజ్ చేసి టోకెన్స్ ఇష్యూ చేసే విధంగా చేసేసి డిసెంబర్ లోపు రెన్యువల్స్ మొత్తం, మార్చి లోపు ఫ్రెష్ మొత్తం ఇచ్చే విధంగా, ఏ సంవత్సరం స్కాలర్షిప్ ఆ సంవత్సరమే ఇచ్చే విధంగా ప్లాన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరోవైపు త్వరలోనే వివిధ యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ ఉండబోతా ఉన్నాయి. ఈ బంద్ నేపథ్యంలో వాటిపైన ప్రభావం పడేటటువంటి అవకాశం? కళాశాలలు నడపలేని పరిస్థితి, భవన యజమానులు ఎవరు సహకరించని పరిస్థితి, లెక్చరర్స్ ఎవరు సహకరించిన పరిస్థితి, మా జీవితమే పెద్ద ప్రశ్నార్థకమైంది. ఎగ్జామ్స్ ఎట్లుంటాయనేది ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేము. కాబట్టి ఆ ప్రశ్న రాకుండా ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి టోకెన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఇటీవల మీరు సెక్రటేరియట్లో ప్రభుత్వంతో చర్చించేటటువంటి ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం, మరోవైపు ఐటీ మంత్రితో మీరు చర్చలు జరిపారు. ఏంటి ఆ చర్చల సారాంశం ఏంటి? వారి ముందు మీరు ఉంచినటువంటి అంశాలు ఏంటి? వారు మీకు సూచించినటువంటి విషయాలు? మేము వాళ్ళ ముందు ఉంచిన అంశాలు ఒకటే, ఉన్న టోకెన్స్ రిలీజ్ చేయండి, మిగతా అమౌంట్కు బడ్జెట్ రిలీజ్ చేయండి. వాళ్ళు మాత్రం చెప్పేది ఒకటే ఆన్సర్, సంవత్సర కాలంగా ఒకటే ఆన్సర్ చెప్తున్నారు. అమౌంట్ లేదు, ప్రభుత్వంలో అమౌంట్ లేదు, ఆగండి, కొద్ది రోజుల తర్వాత పే చేస్తాం, వాయిదాల పద్ధతిలో చేస్తాం. గత మార్చిలో జరిగిన అసెంబ్లీలో సీఎం గారు కూడా చెప్పారు, ఏప్రిల్ నుండి మొత్తం బకాయిలను 12 వాయిదాలు చేసి ఏప్రిల్ నుంచి ప్రతి నెల ఒక ఈఎంఐ లాగా పే చేస్తూ పోతామన్నారు. కాబట్టి అది ఇవ్వాలని మేము అడుగుతున్నాము. వాళ్ళేమో ఇప్పుడు వీలు కాదు, పైసా లేదు, సంక్షేమ పథకాలకే సరిపోవట్లేదు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు టోకెన్స్ రిలీజ్ చేయనట్టయితే మేము నడపలేమని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి సార్ కళాశాలల యాజమాన్యాలకు? ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏంటి అవి? గత 4 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ సరిగా రాక, అప్పులు తెస్తూ, ప్రతి నెల అప్పులు తెస్తూ, జీతాలు ఇస్తూ, అద్దెలు కడుతూ వచ్చారు. ఫస్ట్ అప్పు ఇచ్చినోడు ఇప్పుడు అప్పు అడుగుతున్నాడు, వడ్డీలు అడుగుతున్నాడు. అప్పు కట్టలేక, వడ్డీ కట్టలేక, ఇటు జీతం చేయలేక, అద్దె చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్యన ఏప్రిల్ మేలో 2 కరస్పాండెంట్లు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇదే పద్ధతిలో ఇంకా కొన్ని రోజులు చేసినట్లయితే మొత్తం స్టాఫ్కు జీతాలు ఇవ్వలేం, విద్యార్థులకు నాణ్యమైన విద్య కోల్పోవాల్సి వస్తుంది విద్యార్థులు. మేము ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ప్రధానంగా కళాశాలలు ఎక్కువగా ఈ రెంటెడ్ బిల్డింగ్లో ఉంటాయి. ఆ బిల్డింగ్ యాజమాన్యాల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి? తాళాలు వేస్తామంటున్నారు వాళ్ళు, తాళాలు వేస్తామంటున్నారు. మీరు అద్దె చెల్లించకపోతే తాళాలు వేస్తామంటారు. మేము అద్దె చెల్లించలేని పరిస్థితి. ఇప్పటిదాకా ఏదో నెట్టుకుంటూ వచ్చినాము, ప్రభుత్వం పని మేము చేశాం, ఏదో అప్పులు తీసుకొచ్చి నడిపి అద్దెలు చెల్లిస్తూ వచ్చాము. ఇప్పుడు చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు
వాళ్ళు మేము తాళాలు వేస్తాం, మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదంటారు. అందుకే పరీక్షలు ఉన్నా కూడా ఏమున్నా మేము ఏం చేయలేని పరిస్థితి. క్లాసులు నిర్వహించలేము, పరీక్షలు ఉన్న వాడు తాళం వేసుకొని ఓనర్ తాళం వేసుకొని పోయినాక పరీక్ష నిర్వహించడం ఏంది, క్లాసులు నిర్వహించడం ఏంది అని మేమే ముందుగా బంద్ పెట్టుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పెండింగ్ పేరుకుపోయినటువంటి బకాయిలన్నీ సార్ 2013-14లో 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాటిని పే చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి చెప్పింది. లాస్ట్ వీళ్ళ ప్రభుత్వం అయ్యేటప్పుడు మళ్ళీ 2,800 కోట్లు బకాయి పెట్టిపోయింది. ఇప్పుడు 2,800 కోట్లతో పాటు 21, 22, 22, 23 సంవత్సరాలు 2,800, 3,000 కోట్లు ఉన్నాయి. తర్వాత 23, 24, 24, 25 అకాడమిక్ ఇయర్లు వీళ్ళే ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రభుత్వం మొత్తం కలిపి 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 8,000 కోట్లకు 14 లక్షల ప్రతి సంవత్సరం 14 లక్షల మంది విద్యార్థులు బెనిఫిట్ అవుతున్నారు. 14 లక్షల మందిలో 30% విద్యార్థులు డిగ్రీ పీజీ కళాశాలలో ఉంటారు, 60% మంది డిగ్రీ పీజీ కాలేజీలో ఉంటారు. బడ్జెట్లో 2,500 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి 2,500 కోట్లలో 30% బడ్జెట్ ఇస్తే డిగ్రీ పీజీ 9 లక్షల మంది విద్యార్థులు బెనిఫిట్ అవుతారు. 800 కాలేజీలు డిగ్రీ పీజీ మరియు 900 కాలేజీలు జూనియర్ కాలేజీలు అందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు యువత డిక్లరేషన్ విడుదల చేసింది. అందులో ప్రధానంగా కూడా ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హామీని కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కూడా విడుదల చేస్తాము, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లియర్ తెలుసు, ఆర్టీఎఫ్ అనేది ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. మా పథకాన్ని పర్ఫెక్ట్గా మేము చేస్తామని చెప్తూనే దానికి తోడుగా ఇంకా ఎన్నో రకాల విషయాలు చెప్పడం జరిగింది. అసలు విషయాన్ని మర్చిపోయి మిగతా ఏవి కూడా చేయలేదు. ఇదే చేయట్లేదు కాబట్టి మిగతా ఏమీ చేయట్లేదు. కాబట్టి మొదటగా ఆర్టీఎఫ్ అనేది రిలీజ్ చేస్తే మేజర్ సమస్య సాల్వ్ అయ్యి ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 21 లోపు ప్రభుత్వం స్పందించకపోతే ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతాం? దసరా పండుగ ఉన్నది కాబట్టి రేపటి నుండి 21 వరకు ప్రభుత్వానికి వారం రోజుల సమయం మేము కోరడం జరుగుతుంది. ఆ లోపల రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని అడుగుతున్నాము. లేని ఏడల 24, 25 తారీఖులలో రాష్ట్రం మొత్తం స్తంభించే విధంగా హైదరాబాద్లో 1-2 లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఇప్పుడు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. విడతల వారీగా ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని ఏమైనా హామీ ఇస్తే మీరు విరమించుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉందా బంధువులకు సంబంధించి? మేము అడుగుతుందే మొదటి విడత. ఉన్న టోకెన్సే చాలా తక్కువ. 8,000 కోట్లలో ఉన్న టోకెన్లు 1800-1900 కోట్లు. ఆ 1800 కోట్లు అడుగుతున్నాం, మిగతా అన్నీ మొత్తం అడగట్లేదు. మిగతా అన్ని బడ్జెట్ ఇచ్చి టోకెన్స్ ఇచ్చి అంటే ఇంకా మస్తు టైం దొరుకుతుంది. వాటన్నిటి విడత ద్వారా చెల్లించడం. బడ్జెట్ ఇప్పుడు మాత్రం ఇచ్చిన టోకెన్స్ ఏవైతున్నాయో అవి మాత్రం ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. మీరు కళాశాలను నిర్వహించేందుకు తీసుకువచ్చినటువంటి అప్పుల వడ్డీల భారం ఏ విధంగా పెరుగుతూ ఉంది? ఇప్పటివరకు ఎన్ని కోట్ల అప్పు చేశారు మీ ఒక్క ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి? ఇంత పెద్ద రాష్ట్రము ఆర్థిక వ్యవస్థ గురించి అందరికీ తెలుసు. ₹1,00,000 ఇప్పుడు అప్పు తెచ్చినామంటే 3 సంవత్సరాల తర్వాత 2 లక్షలు అవుతుంది. కాబట్టి 4 ఏళ్ళు అవుతుంది మాకు ఇయ్యక. కాబట్టి వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువనే మేము వడ్డీ కూడా కట్టినాం ఆల్రెడీ. కాబట్టి వచ్చింది ఇప్పుడు అసలు కాదు, వడ్డీ సంబంధం కూడా కాదు. ఆ విషయం గుర్తించి ఇమీడియట్గా ఇప్పటికైనా ఆ వడ్డీ మందమన్నా మాకు వచ్చిన విధంగా చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి? మీరు ప్రధానంగా ప్రభుత్వానికి సూచించేది ఏంటి? మీ ఇబ్బందులు ఏంటి? డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ నేను రామకృష్ణ. సో ఇందాక చెప్పినట్లుగా 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ డ్యూస్ అన్నీ కూడా ఏంది, మేము ఇప్పటివరకు ఆ తెచ్చినటువంటి అప్పులకి వడ్డీనే అంత కట్టడం జరిగింది. ఇంకొకటి, ప్రభుత్వం ఎంతసేపటికి దీన్ని ఒక సంక్షేమంగా చూస్తున్నది. ఇది సంక్షేమం కాదు. ఏ సంక్షేమానికైనా కూడా వాళ్ళు సంక్షేమం చేసిర్రంటే అది లబ్ధి పొందిన వాళ్ళు తెల్లారే మర్చిపోయేటువంటిది ఉంటుంది. దాని నుంచి ప్రభుత్వానికి ఎటువంటి రిటర్న్ కూడా రాదు. కానీ కేవలం ఈ యొక్క ఎడ్యుకేషన్ మీదనే ఈ సంక్షేమ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా కేవలం ఈ ఆర్టీఎఫ్ ద్వారా ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు బీటెక్లు, ఎంబీబీఎస్లు, పీజీలు చేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దాని ద్వారా మన ప్రభుత్వానికి రకరకాలుగా ఆదాయం వస్తున్నది. వాళ్ళు అక్కడ సంపాదించుకొని మన దేశానికి ఒక ఎకానమీ పెంచుతున్నారు. అన్ని రకాలుగా ట్యాక్సులు పే చేస్తున్నారు. కాబట్టి ఏ సంక్షేమానికైనా రిటర్న్ రాదేమో, కానీ కేవలం ఈ యొక్క విద్యకు మాత్రమే రిటర్న్ వచ్చేటువంటి శాఖ, మరి అటువంటి శాఖను టోటల్గా నిర్వీర్యం చేసి ఇటు యాజమాన్యాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వము ఒక డిగ్రీ విద్య చెప్పాలంటే ఒక్కొక్క విద్యార్థి మీద
సుమారు 80 నుండి 90 వేల దాకా ఖర్చు చేస్తున్నది. అదే విద్యను అంతకంటే నాణ్యంగా ప్రైవేట్లో ఈరోజు కేవలం 15,000 రూపాయలకు చేస్తున్నాము. అదేవిధంగా బీటెక్ తీసుకున్నట్లయితే 1,00,000 నుంచి 1,50,000 వరకు మాత్రమే ఫీజు అందులో 35,000 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది, మిగతాది విద్యార్థులే చెల్లిస్తున్నారు. అదే ఇంజనీరింగ్ విద్యను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక్కొక్క విద్యార్థి మీద 5 నుంచి 6 లక్షలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ బాధ్యతను 85% షేర్ చేసుకున్నటువంటి ఈ సెక్టార్ని ఒక విధంగా మరి అనాలోచితంగానో ఏది అనేటువంటిది తెలియదు కానీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నారు. ఇది ఓవరాల్గా కళాశాలల యాజమాన్యం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పటివరకు టోకెన్లు విడుదల చేసినటువంటి 1,200 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క పేరుకుపోయినటువంటి బకాయిలను మొదటి విడతగా విడుదల చేయాలి, లేదంటే నిరవధికంగా ఈ యొక్క బంద్ను కొనసాగిస్తాం, 21వ తేదీలోపు ప్రభుత్వం స్పందించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ బుక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్. తెలంగాణ విద్యారంగం తీవ్రంగా దెబ్బతింటుందని, కళాశాలల నిర్వహణ కష్టమవుతుందని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో తమ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు ఆ సంస్థ ప్రతినిధులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ను పాటించేందుకు ఏకగ్రీవంగా ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో కూడా తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం స్పందించకుండా ఇప్పటికే విడుదల చేసినటువంటి టోకన్ల నిధులు కూడా ఇవ్వడం లేదంటూ కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉన్నత విద్యా సమైక్య ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బంద్ కొనసాగబోతా ఉంది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతూ కళాశాలలకు రావద్దు, పూర్తి స్థాయిలో కూడా బంద్ ఉండబోతా ఉంది. ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా నిరవధిక బంద్ను కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఉన్నత విద్యా సమైక్య నేతలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సరే ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి, ఎట్లా ఉండబోతా ఉంది రేపటి నుంచి? రాష్ట్ర ప్రభుత్వం గత 2008 నుంచి నడుపుతున్నటువంటి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కీము గత 5-6 సంవత్సరాలుగా నీరుగారింది. గత కేసీఆర్ సర్కార్లో కూడా సుమారు 4 సంవత్సరాలు ఈ యొక్క ట్యూషన్ ఫీజు చెల్లించలేదు. ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ ను దూషించినారు, ట్యూషన్ ఫీజులు ఇవ్వట్లేదని చెప్పేసి. ఆ మాటకు కూడాను మరి రేవంత్ రెడ్డి గారు ఖాతరు చేయకుండా 2 సంవత్సరాలుగా ఇప్పుడు ట్యూషన్ ఫీజు చెల్లించని కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా 23-24 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. అందులో 90% స్టూడెంట్స్ అందరు కూడా ప్రైవేట్ కాలేజీలలో చదువుతూ ఉన్నారు, స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. ఆ యొక్క సమస్య ట్యూషన్ ఫీజులు ఇవ్వలేని కారణంగా సుమారుగా 12,000 కోట్ల రూపాయలు పెండింగ్ పడ్డాయి సర్కార్. మాకు కాదు, స్టూడెంట్స్ ఒక బరువు బాధ్యతలు మేము మోస్తున్నాం. ఎన్ని కష్టాలైనా కానీ ఇంతకాలంగా 5 సంవత్సరాల కాలం పాటు ఫీజులు మేము పేమెంట్స్ అన్ని చెల్లిస్తూ వచ్చినాం. అయినా ఈ సర్కార్కు ఎన్నిసార్లు విన్నవించినా కనీసంగా స్పందించడం లేదు. విధి లేక, మాకు ఇష్టం లేక, పేరెంట్స్ను నొప్పియలేక, మరి స్టూడెంట్స్ను బాధ పెట్టాలని లేకున్నప్పటికీ కూడాను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ రేపు 15వ తేదీ నుండి నిరవధికంగా ఈ కాలేజీలన్నీ పోస్ట్ మెట్రిక్ మొత్తం కూడా సంస్థలన్నీ కూడా బంద్ పాటించి మాకు ఇప్పటి వరకు గత 1.5 కాలంగా ఇష్యూ అయినటువంటి ఒక టోకన్స్ కనీసంగా ఏవైతే ఉన్నాయో 1700 కోట్ల టోకెన్లు అవన్నీ రిలీజ్ చేయండి 21 లోపల. లేనట్లయితే ఈ బంద్ కంటిన్యూ ఉంటుంది. ఏ ఎగ్జామ్స్ వచ్చినా, ఎటువంటి ఇంటర్నల్స్ ఉన్నా అవన్నీ కూడా కండక్ట్ చేయకుండా మేము కాలేజీలన్నీ కూడాను పాటిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మాకు చెల్లించేంత వరకు మిగతా అమౌంట్ అంతా కూడాను కనీసం డిసెంబర్ 31 లోపల రిమైనింగ్ అమౌంట్స్ అన్ని కూడాను 2 ఇన్స్టాల్మెంట్లలో అక్టోబర్ 30th, దాని తర్వాత డిసెంబర్ 31 ఈ 2 డేట్ల లోపల మిగతా అమౌంట్ అంతా కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర హిస్టరీలో ఫస్ట్ టైం ఇన్ని సంఘాలు వచ్చి సుమారు 780 మంది యాజమాన్యం మొత్తం కూడా వచ్చి ఒక మీటింగ్లో ప్రతిజ్ఞ తీసుకొని మేము బంద్కు సహకరిస్తాం, బంద్ పాటిస్తాం, డబ్బు వచ్చేంత వరకు అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సభ ద్వారా, ఈ సమావేశం ద్వారా విన్నవిస్తాను. అయినా స్పందించకుంటే దాని దుష్పరిణామాలు, దాని తీవ్రమైనటువంటి విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము ఈ మీటింగ్ ద్వారా
సూచించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఏంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఏం చెప్పారు? అసలు మీకు ఇచ్చినటువంటి ఏమైనా హామీ ఇచ్చారా ఏంటి? హామీ ఏమాత్రంగా కూడా ఇవ్వలేదు. పైగా ఇది వెల్ఫేర్ స్కీమ్లకే డబ్బులు లేవు, మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తామంటే ఇది వెల్ఫేర్ స్కీమ్ కాదా? ఇది విద్య వైద్యం రెండు కూడాను సర్కార్ సపోర్ట్ చేయాలా, ఇతోధికంగా సపోర్ట్ చేయాల్సింది పోయి 2009లో ఇంట్రడ్యూస్ కాబడ్డటువంటి 8లో ఇంట్రడ్యూస్ కాబడ్డటువంటి ఒక స్కీము, అది కాంగ్రెస్ హయాంలోని స్కీమ్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ RTF, దాన్ని వెల్ఫేర్ స్కీమ్ కాదు అన్న ధోరణిలో మాట్లాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముండదు. కాబట్టి ఇప్పటికన్నా మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు యంగ్ అండ్ డైనామిక్ కనబడతా ఉన్నారు. వారు చొరవ తీసుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి. డబ్బు అరేంజ్మెంట్ కోసం అనేక స్కీమ్ల రూపేణా ఈ యొక్క రాష్ట్రంలో ఈ సర్కార్ వచ్చిన తర్వాత 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. సాలానా 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్ ఉంటున్నది. కనీసంగా 1% 25,000 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఈ సర్కార్ ఉన్నదంటే కాంగ్రెస్ సర్కార్కి ఎడ్యుకేషన్ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే ప్రైవేట్ హాస్టల్స్ లీజుకు తీసుకున్నటువంటి ఒక కాలేజీలకు ఓనర్ తాళాలు వేస్తున్నారు బిల్డింగ్లకు. ఇంత దయనీయమైన పరిస్థితి ఇంకేముంటుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. మేడం మీరు చెప్పండి, ఇప్పటివరకు మొత్తం ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి? పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికి విడుదలైనటువంటి టోకెన్ల విలువ ఎంత? టోకెన్లు రిలీజ్ అయినవే 1700 కోట్లు, కానీ మాకు ఇంకా టోకెన్ల అమౌంట్ ఏమీ రాలేదు. చర్చలకు పిలిచే ముందు ఫస్ట్ టోకెన్లు రిలీజ్ చేయాలనే మా మనవి. ఒకటే, మేము అతీతంగా ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు. మేము అన్ని గవర్నమెంట్స్కి అతీతంగా వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, మేము ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి అన్న మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అందరికీ ఇస్తున్నారు, రైతు బంధు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు, రీఎంబర్స్మెంట్ అనేది ప్రామిస్, మీరు ఇచ్చిన ప్రామిస్. మీరు అని అంటే గవర్నమెంట్, కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోండి. ప్రామిస్ ఎప్పుడైనా నిలబెట్టుకోవడానికి రీఎంబర్స్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఇచ్చిన ప్రామిస్. మధ్యలో ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్ట్ అయ్యి మేము బాధితులం కాబట్టి ఇవాళ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇది మా ఇష్యూనే కాదు, ఇది గవర్నమెంట్కి స్టూడెంట్కి మధ్యలో జరగాల్సిన పోరాటము. మధ్యలో మేము బాధితులం కాబట్టి ఇవాళ రోడ్డుపైకి వస్తున్నాము. అనివార్య కారణాల వల్ల ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది, కానీ మేము ఎవరికీ అగెయిన్స్ట్ కాదు. రేవంత్ అన్న దయచేసి మాకు వెంటనే రిలీజ్ చేయండి. మరికొంతమంది యాజమాన్యాలు ఉన్నారు, కళాశాల యాజమాన్యం, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరేంటి, ఏంటి ఓవరాల్గా ప్రభుత్వానికి ఏం అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు? నేను అల్జాపూర్ గంగాధర్ ఫ్రమ్ క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్. గత 2012 నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా ఇచ్చి ఖాముష్ అయింది. దాని తర్వాత ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం, ఇట్లయితే మేము కళాశాల నడిపేయలేము, కళాశాల బంద్ చేయాల్సి వస్తుంది, మరియు స్టూడెంట్ యొక్క లైఫ్ చెడిపోతుంది. వాళ్ళ దృష్టిని పెట్టుకొని మేము కళాశాల రన్ చేస్తున్నాం. డబ్బులు అటు ఇటు అక్కడి తెచ్చి మిత్తికి తెచ్చి సాధిస్తున్నాం. ఇప్పటికైనా 6 నుంచి 7 నెలల బకాయిలు ఉన్నాయి మా స్టాఫ్కు. చాలా బాగా ఉంది. ఇప్పుడు పండుగ వచ్చింది, దసరా అండ్ దీపావళి పండుగ వచ్చింది, వారికి ఇవ్వాలంటే కనీసంగా లక్షలు కావాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్లో తెలంగాణలో ఇదే విధంగా ఉన్నది. కనీసంగా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ దసరా దీపావళి మంచి జరిగేటట్టుగా వారి యొక్క ఫ్యామిలీలో సుఖాలు సంతోషాలు కలిగించాలని నేను ఆశిస్తూ భారత్ మాతాకి జై. మరికొంతమంది కళాశాల యాజమాన్యాలు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. మీది కళాశాల ఏంటి సార్, మీ పేరేంటి? నా పేరు సత్యం గౌడు, మాది యాదాద్రి భువనగిరి జిల్లా, మాది డిగ్రీ కాలేజీ. మా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ గత సంవత్సరం నుండి కూడా చాలా ఉధృతంగా ఉద్యమం చేస్తున్నాం. అయినా కానీ ఈ పూటకు ఈ గవర్నమెంట్ కనకరించలేదు. గత సంవత్సరం 2 సార్లు సమ్మెకు కూడా పోయినాం, ఎగ్జామ్స్ బైకట్ చేసి సమ్మెకు పోయినాం. సమ్మెకు పోయినా కూడా డిప్యూటీ సీఎం గారు మీకు 1 వారం రోజుల పైసలు ఇస్తా అని మా సమ్మె విరమింపజేసిండు. ఆయన మాటకు ఆయనకే విలువ లేకుండా పోయింది. ఈ రోజు డిగ్రీ కళాశాలలు ఒక 4 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి డబ్బులు రాకుండా, గత ప్రభుత్వం 1 సంవత్సరం ఉండే, ఈ ప్రభుత్వం 2 సార్లు, ఈ 3 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుంటే ఇలా విలేజ్లలో డిగ్రీ కాలేజ్ నడిపే పరిస్థితి లేదు. మా కాడ ఉన్న ఆస్తులు పోయినాయి, అప్పులైనాయి, అప్పులలో
ఇబ్బంది పెడుతుర్రు, సార్లు ఇబ్బంది పెడుతుర్రు, ఉన్న బంగారం అమ్మినాం, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం లేవు. ఇక ఆ పరిస్థితిలో ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు స్టాఫ్కు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము బ్రతిమలాడుతున్నాం అనుకుంటున్నారు, హెచ్చరిస్తాం అనుకుంటున్నారు. మా సమస్యను డిగ్రీ కళాశాలలు ప్లస్ ఇలా ఫాతి అని అన్ని ఈ ఆర్గనైజేషన్ తోటి అలా భారీ ఎత్తున బంద్కు పిలుపునియడం జరిగింది. 21వ తారీఖు లోపు ఈ ఫండ్ 1800 కోట్లు రిలీజ్ చేస్తే, టోకెన్ అమౌంట్ చేస్తే మేము సమ్మె విరమిస్తాం. లేకపోతే ఇంకా సమ్మె ఉధృతం చేస్తాము. త్వరలో భారీ ఎత్తున లక్షల మంది విద్యార్థులతోటి హైదరాబాద్లో పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం. తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కోరుచున్నాం. ఎక్కువగా రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఓన్ బిల్డింగ్స్ తక్కువగా ఉంటాయి కళాశాలల నిర్వహణకు. అయితే ఈ యొక్క భారం కూడా ఉండబోతా ఉంది. అయితే యాజమాన్యాల నుంచి, ఆ బిల్డింగ్ల యాజమాన్యాల నుంచి ఎటువంటి ప్రెజర్ వస్తాం? చాలా ప్రెజర్ వస్తుంది. మామూలు విలేజ్లలో మొత్తం కిరాయి బిల్డింగ్లు ఉన్నాయి డిగ్రీ కళాశాలకు. అటువంటి బిల్డింగ్ ఇప్పుడు ఓనర్లకు 2 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకుంటే వాళ్ళు తాళాలు పెట్టిరు కదమ్మో. అయినా కూడా బతిమలాడి ఏదో చేసుకొని మేము వాళ్ళను నెట్టుకొస్తున్నాము. కానీ ఇప్పుడుగా ఈ దసరా వరకు వాళ్ళకు పేమెంట్ ఇవ్వకుంటే భవన యజమానులకు ఇవ్వకుండా మొత్తం వాళ్ళు తాళాలు తీసే పరిస్థితి లేదు. కాబట్టి మేమే ఇలా తాళాలు వేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వము దాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరిని దృష్టిలో పెట్టుకొని ఫండ్ రిలీజ్ చేయాల్సింది కోరుచున్నాము. ప్రధానంగా బిల్డింగ్ల యాజమాన్యాల నుంచి కూడా కళాశాలల యాజమాన్యానికి ఒత్తిడి పెరుగుతూ ఉంది. సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఈ నెల 21వ తేదీ వరకు డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం గనక స్పందించకుండా ఇప్పటికే విడుదల చేసినటువంటి 1200 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే టోకన్లు విడుదల చేసినటువంటి బకాయిలను విడుదల చేయాలి. లేదంటే ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామంటున్నారు. మనతో పాటు మరికొంతమంది కళాశాలల యాజమాన్యాలు ఉన్నారు. మీ పేరేంటి, ఎక్కడ సార్ మీది? నా పేరు అందకృష్ణ. మేము విద్యార్థి సంఘాల నుంచి కూడా, ఓయూ నుంచి మేము వచ్చాము. విద్యార్థి సంఘాల నుంచి కూడా మేము మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లున్నాయనంటే నిరుద్యోగము, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, దందాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇవాళ చదువుకోవడానికి పేద విద్యార్థులకే ఇలా ధనవంతులు ఎక్కడైనా చదువుకుంటారు. వాళ్ళు అమెరికాలో, స్విట్జర్లాండ్, జపాన్ వివిధ దేశాలలో ఎక్కడైనా చదువుకుంటారు. కానీ ఈ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఇలా విద్య అనేటువంటిది అందకుండా పోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఒక మధ్యతరగతి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఇలా చదువుకోలేనటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేద్దామంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక గత 3 సంవత్సరాల ముందే, అంటే ఒక 4 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. అట్లా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వలేక, వాళ్ళకు కట్టవలసినటువంటి ఫీజులు ఇంజనీరింగ్ కాలేజీలకు కట్టలేక విద్యార్థులు అరిగోసపడుతుండ్రు. అలా కట్టకపోవడం వల్ల వాళ్ళు బయటకు పోయి ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుంది. రాబోయే రోజులలో కూడా ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే విద్య పైన కానీ, వైద్యం పైన కానీ, రెండింటిపైన కానీ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఇవి రెండే ప్రధానం. ఇవాళ రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఇంకా లక్ష్మీ పథకాలు, ఇవన్నీ పథకాలను రద్దు చేయాలి ప్రభుత్వాలు. ఎందుకు చేయాలంటే ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి ఉంటాడు. ఆ విద్యార్థి చదువుకుంటే ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. అంతేకాకుండా ఈ పనికిమాలినటువంటి పథకాలు పెట్టి ఇవాళ విద్యను నిర్వీర్యం చేస్తుండ్రు. కాబట్టి రాబోయే రోజులల్లో ఏ విధంగా మారుతుందంటే ఇలా ఉదాహరణకు ఒక నేపాల్ను తీసుకుంటే నిరుద్యోగం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఒక్కొక్క అధికారులను కానీ, యంత్రాంగాన్ని కానీ, పాలకులను కానీ తరిమే రోజులు వచ్చినాయి. కాబట్టి అలాంటి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి నేపాల్ను చూసి. ఎందుకనంటే ఒకప్పుడు నక్సలిజాన్ని చూసి రాజకీయ నాయకులు భయపడ్డారు. అయ్యో మేము అవినీతి చేస్తే ఏమన్నా ఏ విధంగా ఉంటుందని. ఇవాళ నక్సలిజం అవసరం లేదు. యువకుల చేతుల్లోనే అంతమయ్యే రోజులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఖచ్చితంగా రాబోయే రోజులలో విద్య పైన ఎక్కువ కృషి చేయాలి ప్రభుత్వం. వారి యొక్క ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు మరికొంతమంది యాజమాన్యాలు కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్ చెప్పండి? కొన్ని 1200 కోట్ల బకాయిలు. మొహమ్మద్ అహ్మద్ హుస్సేన్, అల్మదీనా బీఎడ్ కాలేజ్. మేము బీఎడ్ కాలేజ్ తరపు నుంచి వచ్చినాము. దాదాపు కొన్ని కోట్లు 4 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల బాకీ ఉన్నారు. అప్పుడు కూడా మేము చెప్పినాము. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్తోని ఆ బకాయిలకు మాకు సంబంధం లేవని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బకాయిలు ఇవ్వలేకపోతున్నారు. పిల్లల్ని కూడా మేము అడగలేకపోతున్నాము. పిల్లల్ని అడిగితే చాలా టైట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మాకు ఈ బకాయిలను ఈ 2020 లోపల ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ కెఎస్ రవికుమార్ గారు ఉన్నారు. సార్,
ఎటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు, ఇప్పటివరకు మొత్తం ఓవరాల్గా గత ప్రభుత్వంలో ఎంత రావాల్సి ఉన్నటువంటి బకాయిలు ఎంత, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి బకాయిలు ఎంత? ఇప్పటి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పెండింగ్ 8,600 కోట్లు. దాంట్లో టోకన్స్ ఇవ్వబడి రెడీగా, అంటే టోకన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ రిలీజే ఉంటుంది. అవి 1,200 నుంచి 1,800 కోట్ల వరకు ఉన్నాయి. ఇన్స్టెంట్గా టోకన్లు రిలీజ్ చేస్తే గత 6 నెలల నుంచి ఉన్న పెండింగ్ ఉన్న సాలరీసు టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ మెంబర్కి ఇవ్వగలిగే పరిస్థితిలో కళాశాలలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు గత 10 ఏళ్ల నుంచి కారణాలు ఏమున్నా వివిధ కారణాల చేత ఈ రీయింబర్స్మెంట్ అనేది పోస్ట్ పోన్ కావడం వలన కళాశాలలు డబ్బు లేకుండా నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి, సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, ల్యాబొరేటరీస్ను అప్గ్రేడ్ చేయలేని పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఆ డబ్బు రావాలని, టోకన్లు రిలీజ్ చేయాలని, రాబోయే రోజుల్లో పెండింగ్ స్కాలర్షిప్కి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ప్రభుత్వం మాకు ఆదేశించాలి, అదేవిధంగా డబ్బు అందించాలని ఈరోజు ఈ సమావేశ అంతర్యం. కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలను సకాలంలో విడుదల చేస్తే గనక పూర్తి స్థాయిలో రీఓపెన్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బకాయిలు చెల్లించమని కోరడం లేదు. ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి టోకన్లకు సంబంధించినటువంటి నిధులు మాత్రమే విడుదల చేయాలని కోరుతున్నాం అనేది కూడా చైర్మన్ రమేష్ బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా ఈ యొక్క బంద్ కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగానే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోతే గనక నిరవధిక బంద్ కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భుక్షపతితో రాజు న్యూస్, హైదరాబాద్.